2019 వరకు 13 జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్‌ని ఎన్నికల్లో హామీ మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జిల్లా చేస్తాము అని. సో 25తో పాటు ఇంకొక జిల్లా అదనంగా 26 చేశారు. సరే, అప్పుడు రకరకాల డిమాండ్లు వచ్చాయి, కొన్ని వ్యతిరేకతలు వచ్చాయి. సరే, మొత్తం మీద ఆ ప్రక్రియ అయితే ముగిసిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, నాయకుల నుంచి ఒక్కో దగ్గర నుంచి కొన్ని డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. సో ఆ డిమాండ్లను ఒకదాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తే మొత్తం జిల్లాల విభజనని టచ్ చేసి మళ్ళీ ప్రాసెస్ మొదటి నుంచి మొదలెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అని సర్కార్ అయితే కొన్ని డిమాండ్స్ను పట్టించుకోవాలి అన్న ఆచితూచి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. మరి చంద్రబాబు సర్కార్ మళ్ళీ జిల్లాల విభజన అనే సబ్జెక్ట్ను టచ్ చేసి వీళ్ళు మరేదైనా ప్రాతిపదికన జిల్లాల విభజన ఏమైనా అప్పుడు ఉన్నవి మళ్ళీ మీరు చేసి వీళ్ళ కొత్త ఐడియా ప్రకారం, వీళ్ళ కొత్త ప్రతిపాదన ప్రకారం ఏమైనా ముందుకెళ్తారేమో అని చెప్పి అటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. తాజాగా కూటమి పార్టీకి చెందిన టీడీపీ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గారు ప్రభుత్వానికి ఒక డిమాండ్ ఉంచారు. అది డిమాండ్ కాదు, టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురం కలిసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి అని. హామీ ఏంటి? ఇంతకుముందు తూర్పుగోదావరి జిల్లా 19 నియోజకవర్గాలు ఉండే ఉమ్మడి జిల్లా. తర్వాత తూర్పుగోదావరి, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయింది కదా, ఆ 3. రంపచోడవరం ఏమో అల్లూరి సీతారామరాజు జిల్లాకు వెళ్ళినట్లుంది. ఎస్, ఆ విధంగా డివైడ్ అయింది కదా. అయితే తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి రాజమండ్రి ఏదైతే ఉంటుందో ఆ రాజమండ్రికి సమీపంలో ఉన్నటువంటి మండపేట బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి వెళ్ళిందట. కాబట్టి ఆ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నుండి మండపేటను తీసేసి తూర్పుగోదావరి జిల్లాలో కలపాలి అన్నది ఆ ఎమ్మెల్యే గారి డిమాండ్. ఇది మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీ, నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అన్నది ఎమ్మెల్యే గారి పాయింట్స్. సర్కార్ వైపు నుంచి ఏంటి? సో ఒక దగ్గర నుంచి కనుక మొదలెడితే ఈ డిమాండ్స్ పెరుగుతూ పోతాయి. ఓవరాల్గా మొత్తాన్ని మళ్ళీ సమీక్షించాల్సి ఉంటుంది అని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందట. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, జిల్లాలు అనే సబ్జెక్ట్ను వీళ్ళైతే టచ్ చేయబోతున్నారు. మరి దాన్ని ఏ విధంగా మార్పు చేర్పులు చేస్తారు అనేది అర్థం కావట్లే. బట్ ఖచ్చితంగా దాంట్లో ఏవో కొన్ని మార్పు చేర్పులు అయితే చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి ఈ పార్టీలకు సంబంధించిన వాళ్ళే బహిరంగంగా డిమాండ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఎట్లా మార్పులు చేర్పులు చేస్తారు, మరి ఏ విధంగా ఈ సబ్జెక్టు వాళ్ళు టచ్ చేస్తారు చూడాలి.